హాయ్ అండి. ఈరోజు మన వీడియోలో హైదరాబాద్ స్పెషల్ బిర్యానీ కట్ట. ఎలాగో కార్తీక మాసంలో నాన్ వెజ్ తినం కాబట్టి ఇలా ఒకసారి బిర్యానీలో కట్ట ట్రై చేయండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. నా పద్ధతిలో ఒకసారి గాన కట్ట బిర్యానీ చేసి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనేంత కమ్మగా ఉంటుందండి. ఇంకెందుకు ఆలస్యం, రండి వెళ్ళి బిర్యానీ కట్ట చేసేసి తినేద్దాం. కట్ట చేయడానికి ముందుగా ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులో 1 కప్పు పచ్చిశనగపప్పు. ఇప్పుడు పప్పుని శుభ్రంగా కడుక్కుందాం. ఇలా శుభ్రంగా కడుక్కున్నాం కదా, ఇప్పుడు 2 కప్పులు నీళ్లు పోసుకొని అరగంట పాటు నానబెట్టుకుందాం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని 2 గ్లాసుల బాస్మతి రైస్. ఇప్పుడు 2 సార్లు రైస్ని శుభ్రంగా కడుక్కుందాం. ఇప్పుడు నీళ్లు పోసుకొని ఒక అరగంట పాటు నానబెట్టుకుందాం. నేను ఇక్కడ 20 గ్రాముల చింతపండు తీసుకున్నాను అండి. ఈ చింతపండును ఒకసారి శుభ్రంగా కడుక్కుందాం. ఇలా కడుక్కున్నాం కదా, ఇప్పుడు చింతపండుని కూడా నానబెట్టుకుందాం. పప్పుని అరగంట సేపు నానబెట్టుకున్నాం కదా, ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుందాం. మనకి ఈ పప్పు ఉడికేలోపు వెజిటబుల్స్ని కట్ చేసుకుందాం. చూసారు కదండి, 4 విజిల్స్కి పప్పు ఉడికింది. ఇప్పుడు ఈ పప్పును పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత 2 లవంగాలు, 1 బెరింజాకు, 1 ఇంచు చెక్క, 2 యాలకులు, 1 టీ స్పూన్ జీలకర్ర. ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకుందాం. ఈ ఉల్లిపాయ ముక్కల్ని 1 నిమిషం పాటు వేపుకుందాం. ఉల్లిపాయలని ఇలా వేపుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని 1 నిమిషం పాటు వేపుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిందండి. ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు, కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు, కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు, ఇప్పుడు టీ స్పూన్ పసుపు, టీ స్పూన్ ఉప్పు. ఇప్పుడు ఒకసారి మొత్తాన్ని కలిపేసి స్టవ్ని సిమ్లో పెట్టుకొని మూత పెట్టి ఒక 3 నిమిషాలు మగ్గించుకుందాం. 3 నిమిషాలు అయిపోయిందండి. ముక్కలన్నీ చక్కగా మగ్గాయి. ఇప్పుడు ఈ చింతపండుని గుజ్జును కూడా పోసుకుందాం. ఇప్పుడు ఇందులోనే టీ స్పూన్ కారపొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, ఒక 5-6 పచ్చిమిర్చి చీలికలు, ఒక 2 రెబ్బలు కరివేపాకు. ఇప్పుడు మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్న ఈ పప్పును కూడా వేసుకుందాం. ఇప్పుడు 1 లీటర్ నీళ్లు కూడా పోసుకుందాం. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర తరుగు, కొద్దిగా పుదీనా తరుగు. ఇప్పుడు ఈ కట్టని పక్క స్టవ్ మీద పెట్టి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 15 నిమిషాలు మరిగించుకుందాం. మనకి ఈ కట్ట మరిగేలోపు మన బిర్యానీ రైస్ని ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్లు ఆయిల్, 1 టేబుల్ స్పూన్ నెయ్యి. ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత 4 లవంగాలు, 1 ఇంచు దాల్చిన చెక్క, 3 యాలకులు, ఒక 2 బెరింజాకు, 2 మరాఠీ మొగ్గ, 1 స్టారు జాపత్రి, కొద్దిగా షాజీరా. ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న పెద్ద సైజు ఉల్లిపాయ. ఇప్పుడు ఈ ఉల్లిపాయల్ని ఎర్రగా వేపుకుందాం. ఉల్లిపాయలని ఇలా ఎర్రగా వేపుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ను పచ్చివాసన పోయేంత వరకు వేపుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిందండి. ఇప్పుడు ఇందులో ఒక 5-6 పచ్చిమిర్చి చీలికలు, కట్ చేసిన చిన్న సైజు టమాటా ముక్కలు, 1 టీ స్పూన్ బిర్యానీ మసాలా, కొద్దిగా పుదీనా తరుగు. ఇప్పుడు వీటిని కూడా ఒక 1/2 నిమిషం పాటు వేపుకుందాం. 1/2 నిమిషం పాటు ఇలా వేపుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో మనం ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నామో అదే గ్లాస్తో 1 గ్లాసుకు 1.5 గ్లాసున్నర వాటరు. నేను ఇక్కడ 2 గ్లాసులు రైస్ తీసుకున్నానండి. 3 గ్లాసులు నీళ్లు పోస్తున్నాను. టీ స్పూన్ ఉప్పు. ఇప్పుడు మూత పెట్టి ఎసరుని మరిగించుకుందాం. ఎసురు మరుగుతుందండి. మనం అరగంట ముందుగా నానబెట్టుకున్న
2 గ్లాసుల బాస్మతి రైస్. ఇప్పుడు మూత పెట్టి రైస్ దగ్గర పడేంత వరకు ఉడికించుకుందాం. ఇలా రైస్ దగ్గర పడింది కదండి. ఇప్పుడు కొద్దిగా పుదీనా తరిగేసి ఇప్పుడు మూత పెట్టి స్టవ్ని సిమ్లో పెట్టుకొని 7 నిమిషాలు మగ్గించుకుందాం. 20 నిమిషాలు అయిపోయిందండి. కట్ట అయితే రెడీ అయిపోయింది. ఇలా ఉండాలండి కట్ట చిక్కదనం. ఇప్పుడు ఇందులో కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. 7 నిమిషాలు అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక 5 నిమిషాలు అలాగే వదిలేస్తే బిర్యానీ అన్నది ఆవిరిపోయి పొడి పొడిలాడుతూ వస్తుంది. చూసారా, 5 నిమిషాల తర్వాత బిర్యానీ ఎంత పొడి పొడిలాడుతూ వచ్చిందో. మనం వేసిన వాటర్ కూడా కరెక్ట్గా సరిపోయిందండి. రండి, వేడి వేడి బిర్యానీ, వేడి వేడి కట్ట లాగించేద్దాం.